వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. కడప జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 100 రోజుల పాలన ప్రజల మధ్యలో పండుగ లాంటి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటుందని బద్వేలు నియోజకవర్గపు సమన్వయకర్త రితీష్ రెడ్డి అన్నారు. గోపవరం మండలం శ్రీనివాసపురంలో ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100 రోజుల పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు ఆర్థిక సంక్షోభంలోనూ ప్రజలందరికీ సంక్షేమాన్ని అందిస్తున్నామన్నారు. ఎంపీపీ ధనలక్ష్మి కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఎంపీడీఓ రామకృష్ణయ్య పోలంశలను ప్రశంసించి పోలంశలను ప్రజలకు వివరించారు. అదేవిధంగా పీఓపీఆర్డీ షేక్ హసీనా కార్యక్రమాలను పర్యవేక్షించారు. అనంతరం అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈరోజు మీరు చూస్తే అధికారులు ఎన్నో చెప్పారు. మీ భాషలో పెన్షన్ ఇచ్చిన మాట ప్రకారం 3,000 నుంచి 4,000 చేసి ఇంటింటికి 1వ తారీఖు చేర్చామా, అవునా కాదా? ఎంతమందికి చేరింది? ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇంటికాడికి వచ్చి ఇచ్చినామా లేదా? పొద్దున్నే అందరూ ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో మనం చూసాం 3,000ని 250 రూపాయలు పెంచుకుంటా వచ్చినారు. కానీ మేము ఇచ్చిన మాట ప్రకారం 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నిరుద్యోగ భృతి మనం ఆనాడు చూసాం. బద్వేల్లో కూడా నిరుద్యోగం ఎక్కువ ఉంది. ఈరోజు నేను అధికారులకు కానీ వీళ్ళకి ఒకటే మాట చెప్పాను. ఇక్కడ కూతంత దూరంలో సెంచురీ ప్లై ఉంది. గోపురంలో మండల వాళ్ళకి ఎంతోమంది నిరుద్యోగంతో ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా ప్లాంట్ కానీ ఇంకా కంపెనీలు వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళకి నైపుణ్యం ఇచ్చి శిక్షణా తరగతులు పెట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు ప్రవేశపెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా రైతులు భయపడుతున్నట్టు ల్యాండ్ టైటింగ్ భూ హక్కు చట్టం, ఇది మనం ఉండే ల్యాండ్ తీసుకొని ఒరిజినల్ వాళ్ళ దగ్గర పెట్టుకొని జెరాక్స్ మనకి ఇచ్చి మనకి ఏదైనా అవసరం పడితే మనం వెళ్ళి మళ్ళా అప్లై చేసుకొని తీసుకోవాల్సిన పరిస్థితి. మన హక్కులన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకుంటే భయంకరమైన చట్టం అది. అలాంటి చట్టాన్ని మన గవర్నమెంట్ వస్తే 100 రోజుల్లో తొలగిస్తామని చెప్పారు. ఆ చట్టాన్ని రద్దు చేయడం కూడా జరిగింది. ఇంకా మరి సార్ చెప్పినట్టు గతంలో నేను కూడా ప్రభుత్వ ఉద్యోగినే, నేను కూడా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా గవర్నమెంట్లో ఉద్యోగం చేసిన. మా జీతం ఎప్పుడు వస్తుందో మాకే తెలియదు. మా పిల్లల ఫీజు కట్టాలంటే టెన్షన్, ప్రతి నెల ఇదే ఉండేది. ఈరోజు మన గవర్నమెంట్ వచ్చిన 100 రోజుల్లో ప్రతి నెల ఉద్యోగస్తులందరూ 1వ తేదీ జీతం